అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం ఆంధ్ర గోవా బీచ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సముద్ర తీరాన సంక్రాంతి సంబరాలకు లక్షలాది మంది పర్యాటకులు తరలివచ్చారు. బీచ్లో సందడి వాతావరణం నెలకొంది. 5 కోట్ల రూపాయలతో బీచ్లో భారీ ఆడిటోరియం, రెస్టారెంట్ నిర్మించారు. రాత్రిపూట ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక ఆంధ్ర గోవా బీచ్లో ఉదయం సన్ రైజ్ చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చి ఎంజాయ్ చేసే ఏర్పాట్లున్నాయని చెబుతున్నారు. ఎలా ఉన్నాయి సంబరాలు? సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు. సత్య, ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాము. ఏదైతే ఆంధ్ర గోవా అంటే ఆంధ్ర కోకో బీచ్ అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ మొత్తం కూడా గోవా వెళ్ళనవసరం లేదు. మనకి ఇక్కడ మొత్తం అన్నీ కూడా చూస్తే కనుక అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గేమింగ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమ్ కానీ అన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గోవా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఉన్న ఏదైతే అల్లవరం దగ్గర ఉన్నటువంటి ఈ ఎస్ యానం బీచ్కు సంబంధించి ఆంధ్ర గోవా బీచ్ కోకో బీచ్గా పేరు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బీచ్కు చేరినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పక్క కైట్ సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి. కైట్కి సంబంధించిన వారంతా కూడా సముద్రం ఒడ్డునే వీరంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పర్యాటకులు ఆ చివరి నుంచి చివరి వరకు కూడా ఇసుకేస్తే రాలంత మంది పర్యాటకులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది మొత్తం ఇటు చూడొచ్చు. ఈ పక్కనే స్థానికంగా బీచ్లో ఏదైతే ఎడారిలో ఒంటెలు తిరిగినట్టు మొత్తం అంతా కూడా ఒంటెలు కూడా పెట్టుకున్నారు. సో పర్యాటకులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్కి సంబంధించి పెద్ద ఎత్తున యస్యానానికి అంటే పండగ నేపథ్యంలో ఇటు సంక్రాంతి నేపథ్యంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన పక్క ఆహ్లాదకరమైనటువంటి సముద్ర తీరం, మరో పక్క ఎడారిని తలపించే విధంగా ఇక్కడ ఒంట్లలో చివరికి ఒకసారి చూసుకోవచ్చు పర్యాటకుల తాకిడి ఏ రకంగా ఉందో. వందలాది మంది పర్యాటకులు ఈ సంక్రాంతి సందర్భంగా ఒక పక్క కోడిపందాలు గున్నాట్లు ఆ జోరుంటే, మరో పక్క ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అంతా కూడా గడిపేందుకు ఆ పక్కన వచ్చి యువతంతా కూడా పక్కన కైట్స్ ఎగరేస్తున్నారు. మొత్తం ఆకాశంలో కైట్స్ అంతా ఆనందంగా పండగ వాతావరణం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. లైవ్ డ్యాన్సింగ్ పెట్టారు. లైవ్ డ్యాన్సింగ్ సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ ఆంధ్ర గోవా బీచ్కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు దీనికి పెద్దపీట వేశారు. స్థానిక ఎంపీ గంటి హరీష్ మాధుర్ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ గ్యాలరీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్ మొత్తం కూడా పర్యాటకులు చూస్తూ అక్కడ కూర్చుని ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసే విధంగా కూడా పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉందండి ఆంధ్ర గోవా కోకో బీచ్? చాలా బాగుందండి. మేము రాయమండ్రి వచ్చామండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం. మేము ఈస్ట్ గోదావరిలో కూడా మేము చాలా గోవాని తలపిస్తుంది ఇది చూడగానే. ఇది చాలా సంక్రాంతి అంటే ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది అంతా మొత్తం అంతా. మంచి ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పక్క పండగ వాతావరణం, మరో పక్క అంటే గోవా వెళ్ళిన ఫీలింగ్ ఇక్కడ తప్పకుండా ఏర్పాట్లు ఏమేమి చూసారు ఇక్కడ ప్రజెంట్? మేము అనుకోకుండా ఇలా వచ్చాము. మేము అలా కొత్తపేట వెళ్ళి ఇలా వచ్చాము మేము అనుకోకుండా రాయమండ్రి నుండి. గోవాలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు క్లారిటీగా. ఇది పర్యాటకులు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుని వాళ్ళంతా కుటుంబ సభ్యులతో కలిసి మమైకమై వస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉందండి గోవా వెళ్ళిన ఫీలింగ్ ఉంది ఇక్కడ కోనసీమలో? కోనసీమ ఫీలింగ్ బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక చూడటం చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం కూడా. చాలా బాగుంది. ఏమేమి ఏర్పాటు చేశారండి? అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటారు కానీ కుదరదు. ఈ కోనసీమలోని సముద్ర తీరం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. పండగ జనం అందరూ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు కొత్తగా స్టార్ట్ అయినట్టుంది. అంత జనం లేరు. ఇప్పుడు మేమే షాక్ అవుతున్నాం. చాలా ఫుల్ క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది. కోడిపందాలకు వెళ్ళారా? కోడిపందాలకు వెళ్ళా, గుండాట్లకి వెళ్ళి వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది నైట్. ఒక పక్క పండగ వాతావరణము, మరో పక్క పర్యాటకులు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. అనేక మంది ఈ గోవా బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సముద్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే రన్నింగ్ సంబంధించినటువంటి వాహనాలను కూడా ఈ ఎడారిలో వెళ్ళేటువంటి వాహనాలు ఏ రకంగా ఉంటాయి ఆ రకంగా చిల్డ్రన్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర గోవా బీచ్ కోనసీమలో ఉంది. అది కూడా ఎస్ యానంలో అని చెప్పాలి. మొత్తానికి పర్యాటకులు అయితే మాత్రం ఈ సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా సంబరాలు ఒక పక్క చేసుకుంటుంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆంధ్ర గోవా బీచ్కి సంబంధించిన కోనసీమ వస్తున్నారు. 100% రసూల్తో కలిసి సత్య TV9 ఎస్ యానం బీచ్ నుంచి.